ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెంట్ అయిపోద్ది నా అమ్మాయి నమ్మకం. కరెక్ట్ అయితే అరే రే కుర్రాయిడే మళ్ళీ మళ్ళీ రాదే ఇప్పుడే చేయాలంట సిన్ని అల్లర్లే. You are listening to Hyderabad's number 1 FM station, Super Hits 93.5 FM with me, RJ Shiv. And నా పక్కన కుర్రాళ్ళు ఉన్నారు. వీళ్ళు మామూలు కుర్రాళ్ళు కాదు, కమిటీ కుర్రాళ్ళు. గత కొన్ని నెలలుగా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వీళ్ళ మాటలు వీళ్ళ పాటలు అనిపిస్తున్నాయి. వీళ్ళ గొడవలు కూడా ఈ మధ్య మనం చూసాం రీసెంట్గా. ఈ కమిటీ కుర్రాళ్ళ గ్యాంగ్ లీడర్ డైరెక్టర్ యదువంశి మన పక్కన ఉన్నాడు. ఆ పక్కన హీరోలా కనిపిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ కూడా ఉన్నారనమాట. హాయ్. మరి గారనొద్దు, చాలా పెద్దగా ఫీల్ అవుతారు. మేము కూడా కుర్రాలమే, కమిటీ కుర్రాలే కాదు, మా కమిటీ వేరే, రెడ్ ఎఫ్ఎం కమిటీ. టీజర్ చూడగానే కొంచెం ఇది ఏదో మనలాగే ఉంది అనిపించింది. అయితే నాకు ఒకటి నచ్చింది, బాగా నాటీగా అనిపించింది. చిన్నప్పుడు నేను చూసి నవ్వుకుంది ఒక సీన్ ఉంది అందులో. హీరో అంటే వన్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి అమ్మాయికి ముద్దు పెట్టగానే వీడు హ్యాపీగా ఫీల్ అవుతుంది, అమ్మాయి టెన్షన్ ఫీల్ అవుతుంది. కానీ ముద్దు పెట్టుకుంటే ప్రెగ్నెంట్ అయిపోద్ది నా అమ్మాయి నమ్మకం. అంటే ఇలాంటి ఒక డౌట్ చిన్నప్పుడు నాకు వచ్చింది. అంటే సాధారణంగా ఫస్ట్ సినిమాలో డైరెక్టర్ ఆయన లోపల మొత్తం తీసుకొచ్చి సోల్ పెడుతూ ఉంటారు. ఆ సోల్తో పాటుగా ఆయన అనుభవాలు, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. అంటే ఈ కమిటీ కుర్రాల్లో మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నాయి? 99% నా ఎక్స్పీరియన్సెస్. ఊర్లో ఉన్న ప్రతి కుర్రాడు కూడా వాడి బ్యాచ్ని వాడు చూసుకునేటట్టే సినిమా ఉంటుంది. సో మీ టైంలో అప్పట్లో మీకున్న ఇలాంటి మిక్స్ ఏంటి? అదే ఇప్పుడు ముద్దు పెడితే కానీ ప్రెగ్నెంట్ అవుతారని ఇలాంటి కాకపోయినా వేరే ఏదో ఉంటాయి కదా. అంటే కొన్ని ఉండేవి. ఏవి, మనం క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్ లో స్ప్రింగిల్ పెట్టుకుని ఆడాడు, పాయింటింగ్, ఇలాంటి పుకార్లు కొన్ని చిన్నప్పుడు వినే, అలాంటివి కొంచెం ఉండే. అదొకటి. అండ్ అమెరికాలో బెగ్గర్స్ ఉండరని ఇలాంటివి ఉండేవి అనమాట. బిగ్గెస్ట్ ఏంటిదంటే ఇంకా అందరూ స్కూల్లో చెప్పారు కదా, 10th తర్వాత ఇంకా నువ్వు ఎంజాయ్ చేసే లైఫ్ అంటారు. ఇంటర్ తర్వాత ఇంకా నువ్వు కాలేజ్ ఇంకా మామూలు ఎంజాయ్ చేయమంటారు. మళ్ళీ బీటెక్ తర్వాత ఇంకా లైఫ్ నీదే అంటారు. సో ఇవన్నీ స్టేజెస్లో బాగా ఫూల్స్ అయ్యేటోళ్ళం అనమాట. అయితే నాకు ఈ టీజర్ చూసినప్పుడు చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందంటే ద రీజన్ అంత కొత్త వాళ్ళు కనిపించడం ఒకటి. అట్ ద సేమ్ టైం ఇది మన చిన్నప్పటి కదా, ఎక్కడ ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ద సేమ్ టైం దానికి ఫ్రెష్నెస్ ఇచ్చేది మ్యూజిక్ డెఫినెట్గా. మీ కుర్రాళ్ళని అంటే మీ అనుభవాలని అందీప్లోకి ఎలా ఎక్కించారు మీరు? మాది చాలా పెద్ద ట్రావెల్ అండి, ఒక 3 years ట్రావెలింగ్ ఇది పర్టికులర్లీ ఈ సబ్జెక్ట్. అంటే చాలా మంది దగ్గరికి వెళ్ళి నేను 11 సాంగ్స్ ఉంటాయి, 11 సాంగ్స్ డిఫరెంట్ సింగర్స్తో, డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్తో చేయించుకుందాం అన్న టైంలో ఈయన నాకు హితబోధ చేసి, నువ్వు నా దగ్గర చేయకపోయినా పర్లేదు కానీ 11 మంది దగ్గరికి వెళ్ళకు, ఎమోషన్ ఉంటుంది ఎవరికైనా, సాంగ్ చేసి వదిలేస్తారు, నీతో ట్రావెల్ అయ్యి చేసేవాళ్ళు ఎవరితోనో చేయంటే ఎవరితోనే ఎందుకని ఇంట్లోనే చేశాను అనమాట. అరే రే కుర్రాయిడే మళ్ళీ మళ్ళీ రాదే ఇప్పుడే చేయాలంట సిన్ని అల్లర్లే. ఎవరో సుత్తా ఉన్న కంగారంటూ లేదే మనసే హడావిడి చేసే నేడే ఇది వయసుకి కితకితలేగా ఇదేమి గారడి. August 9th కదా, 9th కమిటీ కుర్రాలను చూసి ఎవరైనా గుర్తొస్తే డైరెక్టర్ యదువంశి గారు ఆయన ట్యాగ్ చేసేయండి. ఏ సాంగ్ నచ్చితే అనుదీప్ని ట్యాగ్ చేయండి. ఓకే, నేనేం లేదు, నేను రెడ్ ఎఫ్ఎం ఉంటే నన్ను ట్యాగ్ చేయండి. అయిపోతారు సౌండ్ కే 93.5